బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ శిశుపాలుడు రేవంత్ రెడ్డి తప్పుల పరంపర పరాకాష్ఠకు చేరింది. మదమెక్కిన పొట్టేలు కొండను ఢీకొట్టినట్టుగా తెలంగాణ ఆత్మ కేసీఆర్ తో ఈగో వార్ పెట్టుకుంటున్నాడు గుంపు మేస్త్రి. పసలేని ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ సాధకుడు తొలి సీఎం కేసీఆర్ పై రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఆపడం లేదు. తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారం సాధించిన రేవంత్ తో పిచ్చి చేష్టలకు దిగుతున్నాడు. కేసు పేరుతో హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావును విచారించిన సిట్ అధికారులు ఇప్పుడు కేసీఆర్ ను విచారించేందుకు మొండిగా ముందుకెళ్తున్నారు. ఇప్పటికే ఒకసారి సిట్ ఇచ్చిన నోటీసులకు చట్టాన్ని గౌరవించే బాధ్యత గల నాయకుడిగా కేసీఆర్ బదులిచ్చారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో విచారణకు హాజరు కాలేనని సిట్ అధికారులకు లేఖ రాశారు. విచారణకు ఇంకొక రోజును నిర్ణయించాలని సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన నివాసానికి వచ్చి విచారణ చేయాలని లేఖలో తెలిపారు. తెలంగాణ సాధించిన ఉద్యమ సారథి, 10 ఏళ్ల తెలంగాణ ప్రగతి పాలకుడైన కేసీఆర్ పట్ల సిట్ అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. మరోసారి నందినగర్లోని కేసీఆర్ నివాసంలోని ఇంటి గోడకు నోటీసులు అంటించారు. ఫిబ్రవరి 1వ తేదీన ఎర్రవల్లిలో కాకుండా హైదరాబాద్ నందినగర్లోనే విచారిస్తామని నోటీసులో పేర్కొన్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు అందుబాటులో ఉండాల్సిందిగా సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఉద్యమ నేత అన్న గౌరవం లేకుండా, తెలంగాణ ప్రదాత అన్న స్పృహ లేకుండా రేవంత్ సర్కార్ వ్యవహరిస్తుంది. ఇటీవలే ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన మంత్రులు సీతక్క, కొండ సురేఖ మేడారం జాతరకు రావాలని అధికారికంగా ఆహ్వానించారు. గతంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రావాల్సిందిగా మంత్రి పొన్నం, ప్రభుత్వ సలహాదారు హారర్క వేణుగోపాల్ ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి వెళ్లి అధికారికంగా ఆహ్వానించారు. కేసీఆర్ నివాసం ఎక్కడుందో తెలిసి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కక్ష సాధింపులో భాగంగా హైదరాబాద్లోనే విచారించేందుకు కుట్రలకు దిగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ మరోసారి నోటీసులు పంపించింది. ఈ నోటీసులో ఏముంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మరోసారి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. బంజారాహిల్స్ లోని నందినగర్ కు దాదాపు 9 గంటల 40 నిమిషాల ప్రాంతంలో చేరుకొని అక్కడ సిబ్బందిని అడిగారు. కానీ అక్కడ ఎవరు కూడా అందుబాటులో లేకపోవడంతో నోటీస్ ని సిట్ అధికారులు ఆ ఇంటి గోడకు అందించారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో విచారణ చేయాలన్న కేసీఆర్ గారి అభ్యర్థిత్వాన్ని తిరస్కరిస్తున్నట్టుగా సిట్ పేర్కోవడం జరిగింది. ఫిబ్రవరి 1వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు సిట్ అధికారులు విచారణకు హాజరు కావాలని పేర్కోవడం జరిగింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణ నిమిత్తం హాజరు కావాల్సి ఉందని నోటీసులో పేర్కొన్నటువంటి సిట్ అధికారులు ఇంట్లో సిబ్బంది ఎవరు లేకపోవడంతో గోడకు అతికించి వెళ్ళిపోయినట్టుగా చెప్పారు. సిఆర్పిసి 160 కింద నోటీసులు ఇచ్చినటువంటి సిట్ అధికారులు అధికారిక రికార్డులో ఉన్న సమాచారం మేరకే నందినగర్ ఇంట్లో విచారించేందుకు సిట్ నిర్ణయం తీసుకుందని, నందినగర్ నివాసంలో విచారణకు వస్తాము కాబట్టి మీరు విచారణకు రావాలని, ఈ విచారణలో కొన్ని ఎలక్ట్రానిక్ భౌతిక రికార్డులు ఉండటంతో ఎర్రవెల్లి తరలించడం పరిపాలనా పరంగా ఇబ్బంది అంటూ కొత్త డ్రామాకు సిట్ అధికారులు అయితే ప్రయత్నిస్తారు. ఇక కావాలనే ఇవాళ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ సాధించినటువంటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ ను అభాసుపాలు చేయడానికి తెలంగాణ శిశుపాలుడు రేవంత్ రెడ్డి తప్పుల పరంపర పరాకాష్ఠ చేయిందని చెప్పుకోవచ్చు. మదమెక్కిన పొట్టేడు కొండను ఢీకొట్టినట్టుగా ఇవాళ తెలంగాణ ఆత్మ కేసీఆర్ తో ఈగో వార్ పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. గుంపు మేస్త్రికి పసలేని ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ సాధకుడు తొలి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ను రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ఇవాళ చర్యలు చేయడం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి అహంకారంతో, మదంతో చేష్టలకు దిగుతున్నట్టుగా
చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ పేరుతో కేసీఆర్ గారి కంటే ముందే కేటీఆర్ ను, హరీష్ రావును, సంతోష్ ను ముగ్గురిని విచారించినటువంటి సిట్ అధికారులు ఇప్పుడు కేసీఆర్ ను విచారించేందుకు మొండిగా ఇప్పటికే ఒకసారి ఇచ్చిన నోటీసులకు చట్టాన్ని గౌరవించే బాధ్యత గల నాయకుడిగా కేసీఆర్ గారు బయటిచ్చారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో విచారణకు హాజరు కాలేనని సిట్ అధికారులకు లేఖ రాశారు. కానీ సిట్ తీసుకున్న తర్వాత విచారణకు ఇంకా కొన్ని రోజులకు తర్వాత నిర్ణయించుకోవాలని చెప్తారేమో అనుకున్నారు. కానీ సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లి తన ఫామ్ హౌస్ నివాసానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి విచారణ చేసుకోవాలని చెప్పినప్పటికీ కావాలని ఇవాళ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఫిబ్రవరి 1వ తేదీన ఎర్రవెల్లిలో కాకుండా హైదరాబాద్ నందీనగర్ లోనే విచారిస్తామని నోటీసులో పేర్కొనడం ఇది పిచ్చి పరాకాష్ఠ అని చెప్పుకోవచ్చు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు అందుబాటులో ఉండాల్సిందిగా శిక్షాధికారులు నోటీసులు ఇవ్వడం మాత్రం ఇది పూర్తిగా ఉద్యమ నేతను అగౌరవంగా తెలుస్తోంది. తెలంగాణ ప్రదాత పూర్తి కూడా లేకుండా రేవంత్ సర్కార్ వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా జిగుత్సాకరంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవలే ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి మంత్రులు సీతక్క కావచ్చు, కొండ సురేవి కావచ్చు వెళ్లి మేడారం జాతరకు సంబంధించినటువంటి సందర్భంలో అధికారికంగా ఆహ్వానించారు. గతంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావాల్సిందిగా మంత్రి పొన్నం, ప్రభుత్వ సలహాదారు సర్కార వేణుగోపాల్ ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి వెళ్లి అధికారికంగా విచారించినటువంటి సంగతి. కానీ కేసీఆర్ నివాసం ఎక్కడుందో తెలిసి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపులో భాగంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి నందీనగర్ పిలిపించాల్సి వస్తుంది. కానీ ఇవాళ నందీనగర్ కు వస్తే అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఇబ్బంది పడతారు. అంతేకాకుండా తాను అక్కడ వచ్చిన సందర్భంలో పూర్తిగా హైదరాబాద్ లో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఎట్లాంటి ఇష్యూస్ ను ఉన్నా కూడా వాటన్నింటినీ కూడా పక్కన పెట్టి కావాలని కవ్వింపు చర్యలకు రేవంత్ రెడ్డి సర్కారు చాలా స్పష్టంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి అంశం నిజంగా కూడా ఒక పిచ్చి ప్రయత్నం అనేటువంటిది చెప్పుకోవాలి. ప్రభుత్వం కావాలని ఏదో జరిగిందని ఏమీ లేనటువంటి దాంట్లో కొంత ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికి ఆడుతున్నటువంటి డ్రామాగా కనిపిస్తోంది. తెలుగు సీరియల్ లాగా కొనసాగుతున్నటువంటి 2 ఏళ్ల తెలుగు సీరియల్ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి కథ పూర్తిగా తెలంగాణ ప్రజలకు అర్థమైంది. దాంట్లో ఏది లేకపోయినా కావాలనే ఏదో ఒక రకంగా లోకల్ బాడీ ఎన్నికల సందర్భంగా కానీ, సర్పంచ్ ఎన్నికల సందర్భంగా కానీ, ఉప ఎన్నికల సందర్భంగా కానీ, ఇవాళ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కానీ ఇట్లాంటి కొత్త రకమైనటువంటి డ్రామాకి తీస్తోంది. ఎన్నికలు వచ్చినాయంటే రాష్ట్రంలో ప్రచారం చేయనికోకుండా ప్రతిపక్షాన్ని అడ్డుకోవాలి, వాళ్ళను పూర్తిగా ఇట్లాంటి అక్రమ కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది కూర్చేయాలనేటువంటి మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. కానీ వీటన్నింటికంటే ఇవాళ ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక రాష్ట్రాన్ని సాధించి ఆ రాష్ట్రానికి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అయి 14 సంవత్సరాల పోరాటం, అనేక మంది అమరవీరుల ఆత్మ బలిదానం, కేసీఆర్ నాయకత్వంలో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప వ్యక్తిని ఇబ్బందులు పెడుతున్నటువంటి ఇదంతా కూడా దేశవ్యాప్తంగా అందరూ గమనించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది పూర్తిగా ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి పిచ్చి పీక్ స్టేజ్కి చేరడమైనటువంటిది మాత్రం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికి ఈ అంశానికి సంబంధించి రేపు కేసీఆర్ గారు దీనిపై నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం కనిపిస్తోంది. చట్టాలంటే గౌరవం ఉన్నటువంటి వ్యక్తిగా తాను ప్రతిసారి చెప్తున్నా కూడా కేవలం చట్టాలు తన చుట్టాలుగా వాడుకొని సెక్షన్లను తన సింపదైజర్గా వాడుకున్నటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి పరిస్థితిగా కనిపిస్తా ఉంది. కాబట్టి పోలీసులు తన చేతిలో పెట్టుకుని ఇట్లాంటి పిచ్చి ప్రయత్నం అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి కేసీఆర్ చెప్పిన విధంగా ఆయన ఎర్రవెల్లిలో విచారణకు హాజరవుతారని చెప్పినా కూడా కావాలనే నందినగర్కు విచారణకు రావాలని చెప్పడం మాత్రం పూర్తిగా అప్రజాస్వామికం, చట్టం మీద గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నటువంటి అయితే కనిపిస్తోంది. ఇక కేసీఆర్ గారు రేపు ఇది విచారణ సంబంధించి ఎట్లా నిర్ణయం తీసుకుంటుంది పార్టీ అనేటువంటిది మాత్రం రేపు మధ్యాహ్నం కల్లా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.